హలో అందరికీ వెల్కమ్ టు మహతి టైలరింగ్. చాలా ఈజీగా థ్రెడ్ పైపింగ్ ఎలా కుట్టాలనేది ఈ వీడియోలో నేను మీకు చూపిస్తున్నాను. సో థ్రెడ్ పైపింగ్ కలర్ అయితే గ్రీన్ కలర్ తీసుకున్నాను. బ్లౌజు గల్ల మొత్తం బ్లౌజ్ మొత్తం స్టిచ్చింగ్ అయిపోయింది. ఓన్లీ సైడ్ జాయింట్లు మిగిలాయి అనమాట. సో గల్ల రౌండ్కి థ్రెడ్ పైపింగ్ వేసిన తర్వాత సైడ్ జాయింట్లు చేద్దామని నేనైతే ముందు క్లాత్ని ఇలా క్రాస్గా కట్ చేస్తున్నాను. చూడండి, క్రాస్గా ఒక 1 ఇంచ్ 1.5 ఇంచ్ గ్యాప్ వెడల్పుతోటి నేనైతే క్లాత్ని చూడండి ఇలా క్రాస్లో కట్ చేసి తీసుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళందరూ ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్, షేర్, కామెంట్ ఇవ్వండి. కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి చాలా యూజ్ అవుతుందన్నమాట. బ్లౌజ్ కటింగ్, స్టిచ్చింగ్, అలాగే కొత్త కొత్త డిజైన్స్ మీరు కామెంట్ రూపంలో మీకు ఏదైనా టైలరింగ్లో డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి, నేను ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఈ క్రాస్ పట్టీల్ని అటాచ్ చేసి కుట్టేస్తున్నాను. మనకు గల్ల రౌండ్ ఎంత ఉందో అంత మందం తీసుకుంటే సరిపోతుంది ఈ క్రాస్ పట్టీలు అనమాట. సో అటాచ్ చేసి కుట్టేసిన తర్వాత ఈ క్లాత్ని ఒక చివరల ఒక పాదం మందం గ్యాప్ మల్చేసి స్టిచ్ వేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా ఒక పాదం మందం గ్యాప్తో చివరల క్లాత్ అనేది ఫోల్డ్ చేసేయాలి. ఫోల్డ్ చేసి స్టిచ్ అనేది వేయాలన్నమాట. సో ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత నీట్గా మనము చాలామంది బ్లౌజ్ పైపింగ్ ట్రై చేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా వినండి. నార్మల్ పాదం పైనే నేనైతే పైపింగ్ వేస్తాను అనమాట. వన్ సైడ్ పాదం ఉంటుంది చూడండి, అలాంటి ఏం అవసరం ఉండదు. నేను ఇక్కడ పైన ఒక స్క్రూ తిప్పాను చూడండి, ఆ స్క్రూ తిప్పేస్తే మనకు పాదం అనేది లూజ్ అవుతుందన్నమాట. సో పైపింగ్ మీద స్టిఫ్గా కూర్చొని ఉండదు, మంచిగా నీట్గా మనము పైపింగ్ అనేది వేసుకోవచ్చు. ఆ స్క్రూ మళ్ళీ నార్మల్ కుట్టు వేసేటప్పుడు ఫిట్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలా ఒక సైడ్ ఇలా మలిచేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. మొత్తం మనం ఏదైతే రెడీ చేసుకున్నామో పైపింగ్ కోసం క్రాస్ పట్టీని ఒక సైడ్ మలిపేసుకొని ఇలా అయితే రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్నాక బ్లౌజ్కు మనము మామూలుగా గల్ల పట్టీ కుట్టేస్తాం కదా హెమ్మింగ్ చేయడానికి, అలాగే కుట్టేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో ఈ చివరల ఫోల్డ్ చేసేసి మనం ఏదైతే మలుచుకున్నామో దాన్ని మనము మన సైడ్ ఉంచుకోవాలన్నమాట. రివర్స్గా పెట్టుకోవద్దు, అటు సైడ్ బ్యాక్ సైడ్ వెళ్తుంది కాబట్టి అది బ్యాక్ సైడ్ లోపలికి ఉండే విధంగా అర్థమవుతుంది అనుకుంటే నేనేం చెప్తున్నానో. మనం మలిపి కుట్టింది అనేది మనకు బ్యాక్ సైడ్ వెళ్ళగానే లోపలికి ఉండాలన్నమాట. అలా పెట్టి ఇలా 1/2 ఇంచ్ గ్యాప్తో ఈ పట్టీని మొత్తం గల్ల చుట్టూ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళండి. నేను స్టార్టింగ్లో పైపింగ్ థ్రెడ్ లేనప్పుడు ఓన్లీ ఇలా స్టిచ్ వేసిన తర్వాత ఇదే క్లాత్ని వెనకకు మలిచేసి స్టిచ్ వేసేదాన్ని అనమాట. సో థ్రెడ్ ఎప్పుడైతే పెట్టడం స్టార్ట్ చేశానో, థ్రెడ్ పెడితే ఏంటంటే మనకు గల్ల చుట్టూ ఒకే రకమైన షేప్ రౌండ్ అనేది మనకు ఉంటుంది. థ్రెడ్ రౌండ్గా ఉంటుంది కదా, సో ఆ రౌండ్ అనేది ఈ గల్ల చుట్టూ మెయింటైన్ అయ్యి ఉంటుందన్నమాట. మనం మామూలుగా థ్రెడ్ పెట్టకుండా పైపింగ్ వేస్తే ఒక దగ్గర లావుగా, ఒక దగ్గర సన్నంగా, ఇంకొక దగ్గర ఎక్కువ లావుగా అలా వస్తుందన్నమాట. సో ఈ థ్రెడ్ పెట్టడం వల్ల ఏంటంటే మొత్తం చుట్టూరా కొంచెం కూడా తేడా లేకుండా ఆ రౌండ్ అనేది మెయింటైన్ అయ్యి ఉంటుందన్నమాట. ఆ రౌండ్ థ్రెడ్ థిన్గా ఉంటుంది కదా, ఆ రౌండ్ చూడడానికి కూడా మంచి క్లాసీ లుక్ అనేది ఇస్తుందన్నమాట. చూడండి, మొత్తం నేను థ్రెడ్ మొత్తం స్టిచ్ చేశాక నేను మీకు చూపిస్తాను. నార్మల్గా పైపింగ్ వేసే బ్లౌజ్, మీరు ఏదైనా నార్మల్ క్లాత్ తోటి పైపింగ్ వేసిన బ్లౌజ్ చూడండి, ఈ థ్రెడ్ పెట్టి వేసిన పైపింగ్ ఈ బ్లౌజ్ చూడండి, చాలా డిఫరెన్స్ ఉంటుందన్నమాట. ఒకసారి ట్రై చేస్తే సరిపోతుంది. ఈ చివరి నుంచి ఆ చివరి ఇలా కుట్టేశాక ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసి మనకు కార్నర్లు ఉన్నాయి కదా, ఆ కార్నర్ దగ్గర ఒక 2-3 ఖర్చులు అలా పెట్టేసుకోవాలి. ఖర్చులు ఎప్పుడైనా మనం క్రాస్లో పెట్టుకోవాలి, స్ట్రెయిట్లో కట్ చేయొద్దు. క్లాత్ని క్రాస్గా కట్ చేయాలన్నమాట. ఎక్కడైతే మనకు మలుపులు తిరిగినవి ఉన్నాయో అక్కడ ఖర్చులు పెట్టేసుకొని ఇప్పుడు థ్రెడ్ తీసుకోవాలి. నేనైతే చాలా చిన్న సైజు థ్రెడ్ తీసుకుంటాను, మరీ ఎక్కువ లావుది తీసుకోను. చిన్న సైజు పెట్టుకుంటే లుక్ కూడా చాలా బాగుంటుంది. అసలు క్లాత్ కలర్ ఓన్లీ కనిపిస్తుంది అనమాట, చూడ్డానికి మస్తు అనిపిస్తుంది.
చూడండి ఈ థ్రెడ్ని చివరలా నీట్గా కట్ చేసి ఇందులో పెట్టేసేయాలి. ఇలా పెట్టేసి మనము ఫోల్డ్ చేసిన తర్వాత మన చేతి ఫింగర్స్కి ఓన్లీ థ్రెడ్నే ఫీల్ అయ్యే విధంగా మళ్ళీ చేసుకొని పెట్టుకోవాలి. క్లాత్ని మర్చిపోవాలి, అక్కడ ఉన్న క్లాత్ని మర్చిపోవాలి. ఓన్లీ మనము థ్రెడ్ని మాత్రమే ఫింగర్స్ తోటి పట్టుకొని చివరల వెనకకు క్లాత్ మొత్తం వెనకకు ఫోల్డ్ చేసి స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా కరెక్ట్ మనము ఏదైతే కుట్టు వేసామో ఆ కుట్టు మీద ఈ థ్రెడ్ని పెట్టేసుకోవాలి. థ్రెడ్ని పెట్టేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అనేది చూడండి ఇలా వెనకకు మలిచేసుకొని ఆ థ్రెడ్ పక్కన స్టిచ్చింగ్ అనేది పడాలి. మనం ఏదైతే థ్రెడ్ ఫోల్డ్ చేసి పెట్టామో ఆ థ్రెడ్ క్లాత్ పైన అస్సలు స్టిచ్ పడకూడదు, దాని పక్కన పడాలన్నమాట. ఇలా కరెక్ట్గా వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్చింగ్ అయితే వేసుకుంటూ వెళ్ళిపోండి. ఇలా స్ట్రైట్గా ఉన్న దగ్గర మనకి ఈజీగా వచ్చేస్తుంది. ఎక్కడైతే మనకు కార్నర్ మలిగింది ఉంటుంది చూడండి, కాలర్ దగ్గర ఇక్కడ గల్ల రౌండ్ తిరిగింది ఉంటుంది చూడండి, ఆ ప్లేస్లో కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. థ్రెడ్ని ఇలా లాగకూడదు. ఆ ప్లేస్లో ఇలా పెట్టేసి చేతి ఫింగర్స్ తోటి కరెక్ట్గా చూసుకోవాలి. ఇలా చూసుకుంటూ స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. చూడండి చాలా ఈజీ. ఒక్కసారి మనము ఆ థ్రెడ్ రౌండ్ బెండ చూపించాను కదా, నేను ముందే కట్ చేసేయలేదు. ఎక్కడ వరకు ఎండింగ్ వరకు థ్రెడ్ అనేది కరెక్ట్గా మనం చూసుకొని కట్ చేసుకోకూడదు, ఎక్స్ట్రా అవుతుంది, మనకు వేస్టేజ్ అవుతుంది. కాబట్టి ఆ రౌండ్ని కింద వదిలేసి మనకి ఎక్కడి వరకు అయితే థ్రెడ్ ఎండ్ అవుతుందో అక్కడ కట్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఇలా పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి. మీకు మొత్తం అయిపోయిన తర్వాత దగ్గరికి తీసుకొచ్చి కూడా చూపిస్తాను చూడండి. మీరు వీడియో ఇప్పుడు చూస్తున్న వాళ్ళైతే ఒక కామెంట్ మాత్రం కంపల్సరీ చేయండి, అర్థమైందా లేదా అనేది నేను కూడా తెలుసుకోవాలి కదా. సో ఛానల్ విజిట్ చేసి చూడండి వీడియోస్ ఒకసారి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, కరెక్ట్ చివరి వరకు థ్రెడ్ ఎంతవరకు అవసరం ఉంటుందో అంతవరకు కొలిచేసుకొని ఎక్స్ట్రా మనము కట్ చేసేస్తున్నాను చూడండి. ఇప్పుడు కట్ చేసి దీన్ని దాని లోపలికి ఫోల్డ్ చేసి పెట్టేసి ఇలా అయితే స్టిచ్ వేసుకోవాలి. సో ఇలా స్టిచ్ వేసిన తర్వాత మనకు ఫోల్డ్ చేసిన తర్వాత వెనుక క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్ మనకు బయటకు లేసినట్టు వస్తుంది. అలా లేవ్వకుండా మనం ఏం చేయాలంటే చూడండి ఎంత నీట్గా ఈ క్లాత్ని ఒక పాదం మందం గ్యాప్తో ఇంకొక స్టిచ్ అనేది వేసుకుంటూ వెళ్ళాలి, కంపల్సరీ వేయాలి అన్నమాట. సో ఇలా వేస్తేనే మనకు ఈ పైపింగ్ అనేది లుక్ నీట్గా కనిపిస్తుంది. సో ఒక స్టిచ్ వేయగానే అయిపోదు, పాదం మందం గ్యాప్తో మనకు వెనుకకు మలిచిన క్లాత్ పైన కూడా ఖచ్చితంగా స్టిచ్ అనేది వేసుకోవాలి. మీరు ఒకవేళ హెమ్మింగ్ చేయాలని అనుకుంటే బ్లౌజ్ హ్యాండ్స్కి బ్యాక్ పార్ట్కి హెమ్మింగ్ చేసుకుంటారు కదా, అలా చేయాలనుకుంటే చేసేసుకోవచ్చు. సో స్టిచ్ వేయాలని చాలామందికి స్టిచ్ వేస్తేనే బాగా అనిపిస్తుంది అనమాట. సో స్టిచ్చింగ్ వేస్తేనే లుక్ అనేది బాగుంటుంది. చూడండి ఇలా స్టిచ్ వేసేసి ఒక పాదం మందం గ్యాప్తో, ఎందుకంటే వెనక క్లాత్ కరెక్ట్ మనకు అంతే ఉంటుంది, పాదం మందం గ్యాపే ఉంటుంది. సో అలా వేసేసుకొని ఎండింగ్ చేసుకొని రఫ్ ఇచ్చేసుకోవాలి. మీకు దగ్గర నుంచి చూపిస్తాను చూడండి ఎంత బాగా అనిపిస్తుందో. థ్రెడ్ లుక్ అనేది థ్రెడ్ పెడితే పైపింగ్ అనేది సూపర్గా అనిపిస్తుంది అనమాట. చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో. మీకు ఈ స్టిచ్చింగ్ నచ్చితే లైక్ ఇవ్వడం మర్చిపోకండి. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చేసిందో. వీడియోకి లైక్ ఇవ్వడం మర్చిపోకండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్యామిలీలో ఎవరైనా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. మొత్తం ఎంత నీట్గా వచ్చింది చూస్తున్నారు కదా, ఒక్కసారి ట్రై చేయండి. ఇలా ట్రై చేస్తే మీకు కూడా థ్రెడ్ పైపింగ్ వచ్చేసినట్టే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.